తెలంగాణలో రేషన్ కార్డుల పైన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. వీరందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రజాపాలన మీద రేవంత్ సర్క్యూర్ ఫుల్ ఫోకస్ పెట్టింది. 6 గ్యారంటీల అమలు కోసం అభయహస్తం దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డుల కోసం దరఖాస్తును స్వీకరిస్తామంటూ ప్రకటించింది. వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని అనౌన్స్ చేసింది. వీటి కోసం అర్హతదారులందరూ దరఖాస్తు పెట్టుకోవాలని చెబుతుంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అప్లికేషన్ స్వీకరణకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. అభయహస్తంతో సంబంధం లేకుండా రేషన్ కార్డులు అప్లికేషన్లు స్వీకరిస్తామని తెలిపింది. మీ సేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే 6 గ్యారంటీల కోసం దరఖాస్తు తీసుకున్న అధికారులు అందులో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవి పరిగణించడం లేదని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ 6 గ్యారంటీలకు రేషన్ కార్డులే ప్రామాణికంగా నిలువన్నాయన్నారు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అభయహస్తంకు అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డులు కావాల్సిందే. అందుకే ఇప్పుడు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.86 కోట్ల మందికి లబ్ధి పొందుతున్నారు. అయితే అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఓవరాల్గా వచ్చేసి మనకు రేషన్ కార్డులు ఏదైతే గతంలో మనం ప్రజాపాలనలో 6 గ్యారెంటీలకు అప్లై చేసుకున్నప్పుడు రేషన్ కార్డులు కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు, కొంతమంది అప్లై చేసుకోలేదు. అది ప్రస్తుతానికైతే చెల్లదని అధికారులు చెప్తున్నారు. వచ్చే నెల నుంచి మరోసారి దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరిస్తున్నట్టున్నారు. ఇది అధికారుల ద్వారా అందిన సమాచారం మాత్రమే. ఇంకా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేయాల్సి అయితే ఉంది. సో ఇది అన్ని గ్యారెంటీలకు కూడా వర్తించబోతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి. వచ్చే నెలలో ఎలాంటి ప్రకటన చేస్తారో మరి వేచి చూడాలి.